మట్టి పొయ్యిలు వేస్తున్నాం ప్రత్యేకంగా వాటి కోసం. ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెల కోసం. ఇది ఇందులో ఒక అరగంటలో 100 కేజీలు బియ్యం వండేయచ్చు అనమాట. ఎంత పొలం కట్లు పోయి అనమాట. అంటే మనం మొత్తం భారతదేశం అంతా చేసుకున్నా ఎక్కువ మనకి ఈ 2 రాష్ట్రాల్లో చేసినంతగా సంక్రాంతి ఎక్కడ చేయరు. ఇక్కడే అంత బాగా చేస్తారన్నమాట. గుమ్మడికాయలు ముక్కలు అనేసి పులుసు పెడతారు. పప్పు పులుసు కలిపి తినాలి. దప్పలం అంటే రాత్రి వేస్తే పొద్దుదాకా మరుగుతుంటుంది అనమాట. అది తెలుగు రాష్ట్రాల్లో పప్పు దప్పలానికి మీరు ఏం వేసి పెట్టినా పెట్టకపోయినా పప్పు దప్పలం పెట్టారంటే మన ఫుడ్లో రాజు అనమాట. ఇంకా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు. పండుగలో కలిసిపోయి చేయొచ్చు అనమాట. మీరేం దూరంగా ఉండక్కర్లేదు. అందరూ వచ్చాక టిఫిన్ దగ్గర వాటి దగ్గర మీరు కూడా కలిపేసి రుబ్బేసి పెట్టేయచ్చు అనమాట. పిండి వంటలు ప్రధానం. ఏ పండగకైనా పిండి వంటలు మనకి చాలా ప్రత్యేకం. మనకు రకాల పిండి వంటలు ఏ దేశంలో లేవు. అన్ని రకాల పిండి వంటలు అన్నా మనకి. ఏ పండగ పిండి వంటలు మారిపోతుంటాయి. అలాగే మనం ఈ సంక్రాంతికి భోగి రోజు ఏం తినాలి, సంక్రాంతి రోజు ఏం తినాలి, కనుమ రోజు ఏం తినాలి, ముక్కన రోజు ఏం తినాలి, అవన్నీ కూడా ప్రత్యేకంగా ఆ వంటలు ఏర్పాటు చేస్తున్నాం. పైకి వెళ్దాం రండి. ఏ పండగ అయినా పండగ పబ్బం ఏదైనా సరే పిండి వంటలు ప్రధానం మనకి. ఏ పండగ పండగకి ఏ శుభకార్య వంటలు మారిపోతాయి, పిండి వంటలు మారిపోతాయి. రకరకాల వంటలు మనకి ఎన్ని వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఏంటంటే సంక్రాంతికి ప్రత్యేకంగా భోగి రోజు ఏం తినాలి మెను అంటే భోగి రోజు ఏమేమి పెట్టాలి, సంక్రాంతి రోజు ఏం పెట్టాలి, కనుమ రోజు మెను తినాలనేది సామెత. ఎందుకు పెట్టారు అది, దాని సైన్స్ ఏంటి అని చెప్తాం తర్వాత. అలా ఏంటంటే ఆ వంటలు కూడా చక్కగా మనం శాస్త్రోక్తంగా ఇక్కడ మట్టి పొయ్యిలు వేస్తున్నాం ప్రత్యేకంగా వాటి కోసం. ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెల కోసం. ఇది ఇందులో ఒక అరగంటలో 100 మందికి మనం 200 మందికి 100 కేజీలు బియ్యం వండేయచ్చు అనమాట. ఈ పొయ్యి మీద ఎంత పొలం కట్లు పోయి అనమాట. అంటే ఈ కట్టి అయిన మన రమణ గారు ఈయన ఎక్స్పర్ట్ ఈయన. అందుకని ఏంటంటే ఈయన మనకి కట్టి పెడుతున్నారు, సరదాగా పొయ్యిలు వేసి పెడుతున్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద పొయ్యిలు 4 పొయ్యిలు వేస్తున్నాం చక్కగా. ఇక్కడ మంచి సాల వేస్తాం, వంటసాల. ఇక్కడ బొగ్గులు పొయ్యి, కుంపటి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మజ్జిగ అందరికీ చిలకడం. మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు పొయ్యిల మీద దగ్గర. ఇక్కడ పిండి వంటలు చేసే వాళ్ళు వస్తున్నారు. అందరూ తెప్పిస్తాం, బ్రాహ్మణుల్ని, రాజుల్ని, వంట బాగా వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు అన్నమాట. మనకి పిండి వంటలు చేసి పెడతారు. బూరెలు అలాంటివన్నీ, పాకంగారులు, బెల్లం మిఠాయి, గుడిగుడి మిఠాయి అంటారు, బెల్లం మిఠాయి అనమాట. అలా మిఠాయిలు అవన్నీ రకరకాల పిండి వంటలని చేయడానికి వస్తున్నారు. దాని సంగతి మనం ఈ పొయ్యిలోనే వేస్తాం. అన్నీ మట్టి పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ఇవన్నీ. అలాగే బొగ్గులు కొంపటి, పిడకదాలి, పాలు కాయడానికి పిడకదాళ్ళు, అలాగే కవ్వం, మజ్జిగ కవ్వాలు అన్నీ ఇక్కడ ఒక వంటశాల నిర్మిస్తాం. ఒక 5 డేస్లో అయిపోద్ది అంతా పని. ముందు పొయ్యిలు వేస్తాం అంటే అన్ని ఇతర సామాన్లు, ఇత్తడి, కొండ, కంచు అలాంటి పాత్రలు ఉన్నాయి మన దగ్గర. వాటితో ఉంటాం మ్యాక్సిమం ఎక్కువ, చాలా వరకు. ఇంకా కొన్ని కొన్ని అల్యూమినియం వండాల్సి వస్తేమో, కానీ మిగతా ఎక్కువ అయితే మనం ఒక 5,000 మంది వరకు మనం ఇతరులు వండేసుకోవచ్చు. అంత సామాన్లు మన దగ్గర ఉన్నాయి. వంటశాల నుంచి ఇక్కడ చక్కగా ఇదంతా మనం తాటాకులతో వేస్తున్నాం. చాలా అందంగా ఇంత శుభ్రంగా మెత్తేసి అలికి ముగ్గులు పెట్టేస్తాం. ఇదంతా బంతి భోజనం అన్నమాట. కింద కూర్చుని తినే వాళ్ళకి ఇక్కడ పెడతాం అన్నమాట. అండి చక్కగా బంతి భోజనం, అరిటాకులు, అడ్డాకులు, ముదుగాకులు, అలా రకరకాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకు అనమాట. అలాగే మనం వంటలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసాం. భోగి రోజు అలాగే పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనంలో పులుసు ఏమి ఉండాలి, కూర ఏమి ఉండాలి, అలా రకరకాలుగా మెనూ ఒకటి డిజైన్ చేసాం. మనం ఆ రోజు అవన్నీ చక్కగా ఏ రోజు ఏ వంటలు వండాం, ఎలా వండాం, ఎందుకు వండాం అని కూడా చెప్పుకోవచ్చు మనం. అలా పొద్దున్న టిఫిను ఏంటి అది డిజైన్ రెడీ చేసేసాం. అలాగే మధ్యాహ్నం భోజనం ఏంటి, అలా 4 రోజులు 4 రకాల పులుసులు ఉంటాయి అన్నమాట. 4 రకాల కూరలు ఉంటాయి, 4 రకాల వేపుళ్ళు ఉంటాయి, 4 రకాల పచ్చళ్ళు ఉంటాయి, 4 రకాల స్వీట్లు ఉంటాయి. స్వీట్ అంటే ఒకరోజు చక్కెర పొంగలి, సంక్రాంతి రోజు పొంగల్ అంటారు నార్త్ వాళ్ళందరూ. పొంగల్ అంటే ఏంటంటే బియ్యంతో క్షీరాన్నం ఉండి తినేస్తే పొంగల్ అయిపోయినట్టు. పొంగలి అంటే క్షీరాన్నం, అది పొంగల్ అంటారు అన్నమాట. మనకి సంక్రాంతి అంటాం. మనం మొత్తం భారతదేశం అంతా చేసుకున్నా ఎక్కువ మనకి ఈ 2 రాష్ట్రాల్లో చేసినంతగా సంక్రాంతి ఎక్కడ చేయరు. ఇక్కడే అంత బాగా చేస్తారన్నమాట. అందుకంటే ఫస్ట్ రోజు మనం గోధుమకు ప్రసాదం భోగి రోజు, 2వ రోజు క్షీరాన్నం పొంగలి,
మూడో రోజు కనుమ కాబట్టి మినుము తినాలి కాబట్టి పాకం గారెలు అనమాట, పాకం గారెలు. నాలుగో రోజు పక్షుల పండుగ కాబట్టి పక్షులకు సంబంధించినవి కొర్రలు, సామలు, జొన్నలు వీటితో ఒక ప్రసాదం చేస్తాం అనమాట, పక్షుల పండుగ కాబట్టి. అలా ఏంటంటే అలా మనం పులుసులు కూడా రకరకాల డిజైన్ చేస్తాం. ఒకరోజు సాంబార్ ఉంటుంది, రెండో రోజు పప్పు దప్పలం, సంక్రాంతి రోజు పప్పు దప్పలం అంటే గుమ్మడికాయలు ముక్కలు అనేసి పులుసు పెడతారు. పప్పు పులుసు కలిపి తినాలి. దప్పలం అంటే రాత్రి వేస్తే పొద్దుదాకా మరుగుతుంటుంది అనమాట. అది తెలుగు రాష్ట్రాల్లో పప్పు దప్పలానికి ఉన్నంత అంటే మీరు ఏం వేసి పెట్టినా పెట్టకపోయినా పప్పు దప్పలం పెట్టారంటే మన ఫుడ్లో రాజు అనమాట. ఇంకా పప్పు దప్పలం అలాగా పప్పు దప్పలం అనేది ఫేమస్. దీని పప్పు దప్పలం మన సంక్రాంతి రోజు ఉంటుంది అనమాట. అలాగే పశువుల పండుగ కదా కనుమ రోజు, ఆ రోజు తర్వాణి చారు ఉంటుంది. తర్వాణి అంటే గంజి, ఈ బాచిన గంజి దాచి మనం 3 రోజులు, మూడో రోజు మనం తర్వాణి చారు చేస్తాం అన్నమాట. అలా నాలుగో రోజు ఏంటంటే మజ్జిగ పులుసు చేస్తాం. అలా రకరకాలు. అలాగే కూరలు కూడా డిజైన్ చేసాం. ఏ రోజు కాదు కూరలు, ఏ రోజు కాదు టిఫిన్లు అన్నీ కూడా చేసాం. అవన్నీ చేయడం కాదు, మీరు వచ్చిన తర్వాత అవన్నీ ఎలా చేసి చెప్తారు మన వాళ్ళు ఇక్కడ. మీరు వచ్చి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు, మా పండుగలో కలిసిపోయి చేయొచ్చు అనమాట. మీరేం దూరంగా ఉండక్కర్లేదు, అందరూ వచ్చాక ఆ టిఫిన్ దగ్గర అట్ల దగ్గర మీరు కూడా కలిపేసి రుబ్బేసి పెట్టేయచ్చు అనమాట సరదాగా. అలా చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకనంటే అందరం కలిసి చేసుకునే పండుగ ఇది. నాదో అనేది కాదు, ఇక్కడికి వచ్చి ప్రేక్షకులుగా చూడమని చెప్పట్లేదు, కలిసిపోయి పండగల నిజమైన పల్లెటూరు ఎలా కలుస్తామో అలాంటి ఆత్మీయమైన పండగ చేసుకుందాం రండి. నమస్కారం.